హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. ఫ్రెండ్స్, మీకు ఇండియన్ మిలిటరీపై ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. ఇక ఫస్ట్ అప్డేట్లోకి వెళ్తే హెచ్ఏఎల్ ఫస్ట్ ప్రొడక్షన్ సిరీస్ తేజస్ మార్క్ అనే ఫస్ట్ ఫ్లైట్ని కండక్ట్ చేసింది. ప్రజెంట్ ఉన్న తేజస్ మార్క్ 1లో పాక్ F-16 లాగానే పల్స్ డాప్లర్ రెడార్ ఉంది. అయితే రఫాల్లా అడ్వాన్స్డ్ ఏఈఎస్ఏ రెడార్, న్యూ రెడార్ వార్నింగ్ రిసీవర్స్, పవర్ఫుల్ జామర్స్, ఇంకొన్ని అడ్వాన్స్డ్ టెక్నాలజీస్తో తేజస్ మార్క్ 1A వెర్షన్ని డెవలప్ చేయడం జరిగింది. ఈ డెవలప్మెంట్ పూర్తయ్యాక ఎయిర్ ఫోర్స్కి డెలివరీ చేయడం కోసం హెచ్ఏఎల్ ఫస్ట్ జెట్ని మ్యానుఫ్యాక్చర్ చేసి ఈ ఫ్లైట్ ట్రయల్ని కండక్ట్ చేసింది. త్వరలో డెలివరీ చేయబోతుంది. ఎయిర్ ఫోర్స్ ఆల్రెడీ 83 మార్క్ 1A జెట్స్ని ఆర్డర్ చేయగా మరో 97 జెట్స్ని కూడా కొనబోతుంది. పాకిస్తాన్ లాస్ట్ ఇయర్ ఎండింగ్లో ఫటాహ్ 2 అనే న్యూ మల్టీ లాంచ్ గైడెడ్ రాకెట్ని టెస్ట్ చేశాం, 400 కిలోమీటర్స్ రేంజ్ అని క్లెయిమ్ చేసింది. గైడెడ్ రాకెట్స్కి, బలిస్టిక్ మిసైల్స్కి శాటిలైట్ గైడెన్సే ఉంటుంది. డిఫరెన్స్ ఏంటంటే గైడెడ్ రాకెట్స్ అనేవి స్మాల్ సైజ్ ఉండి లాంచర్లో ఎక్కువ రాకెట్స్ పడతాయి, ఫాస్ట్గా లాంచ్ చేయొచ్చు. స్మాల్ సైజ్ వల్ల స్టాప్ చేయడం కూడా డిఫికల్ట్గా ఉంటుంది. అయితే బలిస్టిక్ మిసైల్స్ అనేవి పెద్దగా ఉంటాయి. వీటికి రాకెట్స్ కంటే ఎక్కువ రేంజ్ ఉంటుంది, కానీ లాంచర్కి తక్కువ మిసైల్స్ ఉంటాయి. గైడెడ్ రాకెట్స్కి ఎగ్జాంపుల్స్ గైడెడ్ పినాకా, GMLRS, టోర్నాడో S, ఎక్స్ట్రా. వీటికి 70 to 150 కిలోమీటర్స్ మధ్య రేంజ్ ఉంటుంది. పాకిస్తాన్ ఫటాహ్ 2 అనేది గైడెడ్ రాకెట్ 400 కిలోమీటర్స్ రేంజ్ అని చెప్పింది. కానీ ఇప్పుడు లాంచర్ పిక్చర్స్ అనేవి బయటకి రాగా రెండే మిసైల్స్ ఉన్నాయి. టాక్టికల్ అలాగే షార్ట్ రేంజ్ బలిస్టిక్ మిసైల్ లాంచర్స్లో ఎక్కువ శాతం రెండే మిసైల్స్ ఉంటాయి. సో ఫటాహ్ అనేది ప్రళయ్, ఇస్కందర్ లాంటి మిసైల్. అయితే దీని వార్ హెడ్ అలాగే ట్రాజెక్టరీ ఎలా ఉంటుందనే డీటెయిల్స్ని ఇంకా బయట పెట్టలేదు. ఫైనల్గా ఫటాహ్ 2 అనేది గైడెడ్ రాకెట్ కాదు, ఒక బలిస్టిక్ మిసైల్, ఇండియన్ ప్రళయ్ మిసైల్కి కౌంటర్ పార్ట్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.